హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సి అవుట్ ఆబ్జెక్ట్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సి అవుట్ అనే ఆబ్జెక్ట్. సో సి అవుట్ అనే ఆబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనకి ప్రోగ్రామింగ్లో. సో ఈ సి అవుట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు. నార్మల్గా ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు మెయిన్ పర్పస్ ఏంటి, మనం ప్రోగ్రామ్ ఎందుకు రాస్తాము? ప్రోగ్రామ్ ఎందుకు రాస్తామంటే ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ డేటా ఇస్తాము. ఆ ఇన్పుట్ డేటాని ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. అలా అవుట్పుట్ ఇవ్వాలంటే మనకి సి అవుట్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సో ప్రోగ్రామ్కి మీరు ఇన్పుట్ ఇవ్వాలంటే మీకు ఇన్పుట్ సీన్ అనే ఆబ్జెక్ట్ యూజ్ అవుతుంది. సో అలాగే మీ ప్రోగ్రామ్ అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే మీకు సి అవుట్ అనే ఆబ్జెక్ట్ యూజ్ అవుతుంది. సో నార్మల్గా ఏంటంటే ఎవ్రీ ప్రోగ్రామ్ టేక్స్ సమ్ డేటా యాజ్ ఇన్పుట్ అండ్ జనరేట్ ప్రాసెస్ డేటా యాజ్ అవుట్పుట్. ప్రతి ప్రోగ్రామ్ కూడా డేటాని ఇన్పుట్ లాగా తీసుకొని ప్రాసెస్ చేసిన డేటాని అవుట్పుట్ లాగా ప్రింట్ చేస్తుంది. సో ఇలా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే C++లో ఏంటంటే C++ సపోర్ట్స్ సెట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. దీంట్లో కొన్ని ఇన్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని అవుట్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్కి అయితే మనకి యూజ్ అవుతాయి. సో జనరల్గా ఏంటంటే C++ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రీమ్. సో C++ ఏం చేస్తుందంటే స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో స్ట్రీమ్ అంటే ఏంటి? నార్మల్గా స్ట్రీమ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్లో ఆఫ్ క్యారెక్టర్స్. సో ఏంటంటే ఈ స్ట్రీమ్ లోపల మన డేటా అనేది ఫ్లో అవుతుంది అనమాట. అంటే ఫ్లో అవ్వటం అంటే ఏంటి? ఒక ప్లేస్లోంచి ఒక ప్లేస్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఫ్లో అంటాం. సో ఈ డేటా ఎట్లా ఫ్లో అవుద్ది అంటే స్ట్రీమ్స్ లాగా ఫ్లో అవుద్ది. స్ట్రీమ్స్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. సో మీరు ఇచ్చిన డేటా అనేది మనకి బైట్స్ లాగా మనకి ఫ్లో అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రీమ్ అర్థం కావాలంటే ఒకసారి మీరు ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఇది ఏంటంటే ఇది మన C++ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్‌కి మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఇవ్వాలి కదా! ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? ఇన్పుట్ తీసుకొని మనకు అవుట్పుట్ ఇస్తది. సో ఇన్పుట్‌ని మనం ఏంటంటే మనం 3 రకాలుగా ఇవ్వచ్చు నార్మల్‌గా. ఒక ప్రోగ్రామ్‌కి ఇన్పుట్‌ని ఎలా అంటే కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే వేరే ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి డేటాని మనం ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే వేరే ప్రోగ్రామ్ నుంచి అంటే వేరే ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్‌ని ఈ ప్రోగ్రామ్‌కి ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. సో దీని మీనింగ్ ఏంటి? మన ప్రోగ్రామ్ ఏం చేయాలి? ఇన్పుట్ తీసుకొని డేటాని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇన్పుట్ ఇవ్వాలంటే మనకేంటంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఎట్లా? కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే వేరే ఫైల్ నుంచి మనం ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏంటంటే వేరే ప్రోగ్రామ్ నుంచి కూడా మనం ఇవ్వచ్చు. సో దీంట్లో ఇప్పుడు ఏది ఇవ్వాలన్నా కూడా ఏంటంటే మీరు ఇచ్చిన డేటా అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ నుంచి డేటా ఇచ్చారు. ఆ డేటా అనేది కీబోర్డ్ నుంచి మీకు ప్రోగ్రామ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో మీరిచ్చిన డేటా అనేది ప్రోగ్రామ్‌లో స్టోర్ అవుతుందా? ప్రోగ్రామ్‌లో స్టోర్ అవ్వదు. ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్రోగ్రామ్‌లో ఉన్న వేరియబుల్స్‌లో స్టోర్ అవుతుంది. సో వేరియబుల్స్‌లో స్టోర్ అవ్వాలంటే ఏంటి? మీరిచ్చిన డేటా కీబోర్డ్ నుంచి మనకి వేరియబుల్స్‌లో స్టోర్ అవ్వాలి. వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలంటే వేరియబుల్‌కి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది? ర్యామ్‌లో అలొకేట్ అవుతుంది. అంటే డేటా అనేది కీబోర్డ్ నుంచి ర్యామ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే స్ట్రీమ్స్ ఫార్మాట్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో స్ట్రీమ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. తర్వాత ఏమవుతుంది? డేటా మీ మీ ప్రోగ్రామ్ ఏం చేస్తది? ఏదైతే టెంపరరీగా స్టోర్ అయిన డేటా ఉందో ర్యామ్‌లో దాన్ని తీసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత మనకేమొచ్చింది? అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ ఈ అవుట్పుట్‌ని ఏం చేయాలి? ఈ అవుట్పుట్‌ని మనం మానిటర్‌లో డిస్‌ప్లే చేయొచ్చు, లేకపోతే వేరే ఫైల్‌లో మనం స్టోర్ చేయొచ్చు, లేకపోతే వేరే ప్రోగ్రామ్‌కి ఇన్పుట్‌లా కూడా పంపియొచ్చు. అర్థమవుతుందా? సో ఏది చేయాలన్నా ఏమవ్వాలి? డేటా అనేది మళ్ళీ మీ ప్రోగ్రామ్ నుంచి ఈ అవుట్పుట్ డివైస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే మళ్ళీ సేమ్ స్ట్రీమ్ లాగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో టెక్నికల్‌గా చెప్పాలంటే స్ట్రీమ్ అంటే ఏంటంటే నార్మల్‌గా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ బైట్స్ ఆర్ ఫ్లో ఆఫ్ డేటా. అంతే కదా! నార్మల్‌గా ప్రోగ్రామ్‌లో ఏం జరుగుతుంది? డేటా అనేది కీబోర్డ్ నుంచి మీ ప్రోగ్రామ్‌కెళ్తుంది. తర్వాత ఏమవుతుంది? మీ ప్రోగ్రామ్ ఏం చేస్తది? ఆ డేటాని ప్రాసెస్ చేసి దాన్ని అవుట్పుట్ మానిటర్‌కి పంపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటి? కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్‌కి రావాలి, ప్రోగ్రామ్ నుంచి మానిటర్‌కెళ్ళాలి. సో డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే ఏ ఫార్మాట్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే స్ట్రీమ్ అనే ఫార్మాట్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి? ఇన్పుట్ స్ట్రీమ్. సో ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రీమ్ వేర్ ద బైట్స్ ఆర్ ఫ్లో ఫ్రమ్ డివైస్ సచ్ యాస్ కీబోర్డ్ టు ద మెయిన్ మెమరీ. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! వేరియబుల్స్‌కి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది? ర్యామ్‌లో అలొకేట్ అవుతుంది. ర్యామ్‌ని ఏమంటాం మనం? మెయిన్ మెమరీ అంటాం. సో మీరు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది కీబోర్డ్ నుంచి మెయిన్ మెమరీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఇలా డేటా అనేది కీబోర్డ్ నుంచి మెయిన్ మెమరీకి ట్రాన్స్‌ఫర్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం. సో అవుట్పుట్ స్ట్రీమ్ అంటే కరెక్ట్‌గా దీనికి అపోజిట్‌లో ఉంటుంది. ఏంటంటే అవుట్పుట్ స్ట్రీమ్ దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రీమ్ వేర్ ద బైట్స్ ఫ్లో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఈస్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు ద డివైస్ సచ్ యాస్ డిస్ప్లే స్క్రీన్. సో దీని మీనింగ్ ఏంటి చూడండి. మెయిన్ మెమరీ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ మెమరీ అంటే ఏంటి? మళ్ళీ ర్యామే. సో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు. మీ ప్రోగ్రామ్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్‌ని చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మీ దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ అనే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ బి అనే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ సమ్ అనే వేరియబుల్ ఉంది. ఈ 3 ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ ఏమేంటంటే 2 నెంబర్స్ ఇస్తే ఆ రెండిటిని యాడ్ చేసి సమ్‌ని ప్రింట్ చేయాలి. సో, ఏం చేస్తాం మనం సమ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాస్తాం. సో, దీంట్లో ఏంటి ఏబి అనేది ఏంటి ఇన్పుట్. ఏబి అనేది ఏంటి ఇన్పుట్. అప్పుడు ఏం చేస్తాం మనం ఏకి వాల్యూని కీబోర్డ్ నుంచి ఇస్తాం. బికి వాల్యూని కూడా కీబోర్డ్ నుంచి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి వాల్యూ 10 అని ఇచ్చా. బికి వాల్యూ 20 అని ఇచ్చా. అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చేసా సమ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసా. అర్థమవుతుందా. సో ఏ అంటే వాల్యూ ఎంత 10, బి అంటే వాల్యూ ఎంత 20, 10 ప్లస్ 20 ఎంత 30. ఈ 30 దేంట్లో ఉంది ఈ సమ్ అంటే ఏంటి వేరియబులే. సో ఈ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది మెయిన్ మెమరీలో ఉంటుంది. తర్వాత ఏం చేయాలి మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే సమ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి. సో దాని మీనింగ్ ఇది అనమాట. ఏంటంటే మళ్ళీ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడేమో కీబోర్డ్ నుంచి మెయిన్ మెమరీలోకి డేటా వెళ్తుంది. సో ఈ డేటాను ఏం చేసింది సిస్టమ్ ప్రాసెస్ చేసింది. ఏం చేసింది ఏని బిని యాడ్ చేసింది. వచ్చిన వాల్యూని దేంట్లో స్టోర్ చేసింది మళ్ళీ ఒక వేరియబుల్లో స్టోర్ చేసింది. సో దీన్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది డేటా అనేది అంటే ఇప్పుడు సమ్ అనేది ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 30 అనే వాల్యూ ఉంది. దీనికి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది ర్యామ్లోనే. సో ఈ 30 అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది ర్యామ్లోనే ఉంటుంది. సో మేము ప్రింట్ చేస్తే ఏమవుతుంది 30 అనే వాల్యూ ర్యామ్ లోపల నుంచి మళ్ళీ మీ మానిటర్లోకి వెళ్తుంది. అది ఇక్కడ చెప్పామన్నమాట. ఇక్కడ ఏం చెప్పామంటే దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రీమ్ వేర్ ద బైట్స్ ఫ్లో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఈస్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు ద డివైస్ సచ్ యాజ్ డిస్ప్లే స్క్రీన్. అర్థమవుతుందా. సో ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ఉన్న 30 అనే వాల్యూ మీ ర్యామ్ లోపల నుంచి ఎక్కడికి వెళ్తుందంటే మీ మానిటర్ డిస్ప్లేకి రావాలంటే మళ్ళీ ఆ డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందంటే స్ట్రీమ్ లాగానే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నార్మల్గా స్ట్రీమ్ అంటే. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి సిఅవుట్ ఆబ్జెక్ట్. సో ఈ సిఅవుట్ ఆబ్జెక్ట్ దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి మీరు ఇన్పుట్ ఇస్తారు కదా ఇన్పుట్ కోసం ఏమేమో మనకి ఇక్కడ ఏం ఉపయోగపడుతుంది అంటే సిఇన్ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా. ఇట్లా అవుట్పుట్ స్ట్రీమ్ కోసం మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే సిఅవుట్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా. సో ఇది మెయిన్ పర్పస్. సో ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము ఈ సిఅవుట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సిఅవుట్ యొక్క పర్పస్ ఏంటి సిఅవుట్ ఏం చేస్తుంది అంటే మీ ప్రోగ్రామ్లో ఉన్న డేటాని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. సో ఎట్లా డిస్ప్లే చేస్తుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నార్మల్గా సిఅవుట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్ ఆర్ రైట్ టు ఎ ఫైల్. సో అవుట్పుట్ని మన స్క్రీన్ పైన రాయొచ్చు లేకపోతే వేరే ఫైల్లోనైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏం చేయాలన్నా మనకి ఏం ఉపయోగపడుతుందంటే ఇక్కడ సిఅవుట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. బై యూజింగ్ సిఅవుట్ వీ కెన్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. సిఅవుట్ యూజ్ చేసి ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు ఎక్కడ అవుట్పుట్లో. అదేవిధంగా ఒక మెసేజ్ని ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ని కూడా ప్రింట్ చేయొచ్చు. అర్థమవుతుందా. దీంట్లో దేన్నైనా సరే ఈ సిఅవుట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం అవుట్పుట్లో అయితే ప్రింట్ చేయొచ్చు. సో సింటాక్స్ ఏంటంటే సిఅవుట్ నెక్స్ట్ ఇన్సర్షన్ ఆపరేటర్ వేరియబుల్ నేమ్ ఆర్ మెసేజ్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ప్రధానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ తీసుకున్నాం ఏం చేస్తామంటే ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఏం చేస్తాం నార్మల్గా ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. వేరియబుల్ నేమ్ ఏంటి ఎక్స్. దాంట్లో ఏం చేశా 20 అనే వాల్యూ స్టోర్ చేశా. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 20 అనే వాల్యూ ఉంది. ఇవి 20 అనే వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి. సో నేను ఏం రాయాలంటే ప్రోగ్రాంలో సిఅవుట్ అని చెప్పి సిఅవుట్ ఇన్సర్షన్ ఆపరేటర్ ఎక్స్ అని రాశాను అనుకోండి. ఇది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఎంత ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో ఎక్స్ అంటే ఏంటి వేరియబుల్. ఈ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం మనం దీన్ని ఇన్సర్షన్ ఆపరేటర్ అంటాం. ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకొని ఈ సిఅవుట్ అనే ఆబ్జెక్ట్లో ప్లేస్ చేస్తుంది. సిఅవుట్ అనేది ఏంటిది ఇది ఓ స్ట్రీమ్ యొక్క ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుంది దీంట్లో ఏదైతే డేటా ఉందో దాన్ని మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది సిఅవుట్ యొక్క మెయిన్ పర్పస్. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి సిఅవుట్ ఇక్కడ వేరియబుల్ ఏంటి ఎక్స్ అని రాసరిగా ఏం చేస్తుంది ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 20 అనే వాల్యూ ఉంది. ఈ ఎక్స్ ఇదేంటిది ఇన్సర్షన్ ఆపరేటర్. ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్ వేరియబుల్లో ఉన్న 20 వాల్యూని తీసుకెళ్ళి ఈ సిఅవుట్ అనే ఆబ్జెక్ట్లో ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సిఅవుట్ అనేది ఏంటి అవుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్. దీంట్లో ఉన్న డేటాను ఏం చేస్తుంది మానిటర్కి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుద్ది ఎక్స్ యొక్క వాల్యూ మనకి మానిటర్లో ఇట్లా 20 అనే వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఇట్లా ఇంటర్నల్గా మనకి సిఅవుట్ ఆబ్జెక్ట్ మనకి వర్క్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే సిఅవుట్ ఆబ్జెక్ట్ ఒకటే వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయదు. సిఅవుట్తో పాటు మనం ఏం చేయాలంటే ఇన్సర్షన్ ఆపరేటర్ని కూడా యూజ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సర్షన్ ఆపరేటరు సిఅవుట్ రెండింటిని యూజ్ చేస్తేనే
మనం అనుకున్న డేటా కానీ మనం అనుకున్న మెసేజ్ కానీ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. చూడండి, ద ఇన్సర్షన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ విత్ సిఅవుట్. దీన్ని సిఅవుట్తో యూజ్ చేస్తే టు రైట్ డేటా టు ద స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఇక్కడ మానిటర్ అనమాట. సో మీరు ఏదనుకుంటే దాన్ని మానిటర్ పైన మనం ప్రింట్ చేయొచ్చు. చూడండి, ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ అనేది ఇట్ టేక్స్ 2 ఆపరాండ్స్. అర్థమవుతుందా? అంతే కదా, ఇలా రాశారనుకోండి సిఅవుట్ అని చెప్పి ఇలా వై అని రాశారనుకోండి, ఇదేంటి ఒక ఎక్స్ప్రెషనే. ఎందుకు ఎక్స్ప్రెషను? ఇదేంటి, ఇది ఆపరేటర్. ఏ ఆపరేటర్? ఇది ఇన్సర్షన్ ఆపరేటర్. అర్థమవుతుందా? సో ఆపరేటర్ ఉంది, ఈ సిఅవుట్ అనేది ఏంటి ఆపరాండ్, వై అనేది ఏంటి ఆపరాండ్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే దీనికి 2 ఆపరాండ్స్ ఉన్నాయి. అదొకటేంటి సిఅవుట్ అనేది ఒక ఆపరాండ్, వై అనేది ఒక ఆపరాండ్. ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ ద సిఅవుట్ ఆబ్జెక్ట్. సో దీని లెఫ్ట్లో ఏముంది? సిఅవుట్ ఆబ్జెక్ట్ ఉంది. అండ్ ద రైట్ ఆపరాండ్ ఈజ్ ద డేటా టు బి రిటర్న్. దీని సిఅవుట్ అని రాసామంటే, వై అని రాసామంటే అర్థం ఏంటి? వై అంటే వేరియబుల్. ఈ వేరియబుల్ ఏముంటుంది? సమ్ వాల్యూ ఉంటుంది. అదే ఇక్కడ చెప్పామన్నమాట. సో ఈ విధంగా మనకైతే సిఅవుట్ అనేది వర్క్ అవుద్ది. సో నెక్స్ట్ ఏంటి, మనం నార్మల్గా సిఅవుట్ యూజ్ చేసి వేరియబుల్ ఉన్న వాల్యూనే కాదు మనం మెసేజ్ కూడా ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ఎక్స్ప్రెషన్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఏ మెసేజ్. జస్ట్ ఏం చేస్తున్నాం అంటే సిఅవుట్ అని చెప్పి డబుల్ కోట్స్లో సమ్ మెసేజ్ రాసాం. సో మీరు డబుల్ కోట్స్లో ఏది రాస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎక్కడ ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అంటే వేరియబుల్లో ఉన్న వాల్యూనే కాదు మనం ఏం చేయొచ్చు అంటే మెసేజ్ని కూడా ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ఎక్స్ప్రెషన్ని మనం ప్రింట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అయ్యి వచ్చిన వాల్యూ మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. వేరియబుల్ నేమ్ ఏంటి? ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. దీంట్లో ఎంత వాల్యూ ఉంటుంది? 20 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఏంటి? ఇంట్ వై ఈక్వల్ టు 40. సో నెక్స్ట్ వై అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. దీంట్లో ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది? 40 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? చూడండి, సిఅవుట్ అని చెప్పాను. నెక్స్ట్ ఏముంది? మనకి ఎక్స్ ప్లస్ వై ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇదేంటి? ఇన్సర్షన్ ఆపరేటర్ కదా. ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ దీనికి రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో రైట్ సైడ్లో ఉంది ఎక్స్ ప్లస్ వై ఉంది. ఎక్స్ అంటే వాల్యూ అంతా 20, వై అంటే వాల్యూ అంతా 40. 20 + 40 ఎంత అవుతుంది? 60. ఈ 60 ఏం చేస్తుంది అంటే ఇది సిఅవుట్ అనే ఆబ్జెక్ట్లో ప్లేస్ చేస్తుంది. ఈ నెక్స్ట్ ఈ సిఅవుట్ ఏం చేస్తుంది? ఈ వాల్యూని తీసుకెళ్ళి మనకి మానిటర్లో ప్రింట్ చేస్తుంది. సో మానిటర్లో మనకి ఏమొస్తుంది? 60 అనే వాల్యూ వస్తుంది. ఇట్లా మనకి వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకోటి ఉంది. నార్మల్గా ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే సిఅవుట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ చేయొచ్చు, నెక్స్ట్ మెసేజ్ ప్రింట్ చేయొచ్చు, నెక్స్ట్ ఏమైనా ఎక్స్ప్రెషన్ని ప్రింట్ చేయొచ్చు అని చెప్పాం. వీటి కాంబినేషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ అంటే వేరియబుల్ని మెసేజ్ని కలిపి ప్రింట్ చేయొచ్చు. అర్థమవుతుందా? మెసేజ్ని ఎక్స్ప్రెషన్ని కలిపి కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో వీ కెన్ ఆల్సో ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ ఆర్ వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ అలాంగ్ విత్ మెసేజ్. మెసేజ్తో పాటు వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేస్తే వచ్చిన వాల్యూని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం అంటే సిఅవుట్ని యూజ్ చేసి ఓన్లీ మెసేజ్ని, వేరియబుల్లో ఉన్న వాల్యూని, నెక్స్ట్ ఒక ఎక్స్ప్రెషన్ని ప్రింట్ చేయొచ్చు అనుకున్నాం. కానీ వీటి కాంబినేషన్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేశారంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. వేరియబుల్ నేమ్ ఏంటి? మార్క్స్. అర్థమవుతుందా? దీంట్లో ఎంత వాల్యూ ఉంది? 560 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మార్క్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 560 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా? సిఅవుట్. ఇక్కడ చూడండి, డబుల్ కోట్స్లో పెట్టారంటే మీనింగ్ ఏంటి? డబుల్ కోట్స్లో పెట్టారంటే మీనింగ్ ఏంటంటే ఇది మెసేజ్. ఇదేంటిది? మెసేజ్. అంతే కదా. నెక్స్ట్ మార్క్స్ అనేది ఏంటి? వేరియబుల్. ఇదేంటి? వేరియబుల్. ఈ వేరియబుల్ లోపల ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. వేరియబుల్ లోపల ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. సో ఇది రాస్తే మీకు ఏం ప్రింట్ అవుతుంది తెలుస్తుందా? మీకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది అంటే ఫస్ట్ ఏముంది మనకి? మెసేజ్ ఉంది కదా, సేమ్ మెసేజ్ ప్రింట్ అవుద్ది. ఎట్లా ప్రింట్ అవుద్ది అంటే టోటల్ మార్క్స్, డబుల్ కోట్స్లో ఏం రాశారు మీరు? టోటల్ మార్క్స్ ఈక్వల్ టు అని రాశారు. దాని తర్వాత ఏముంది? వేరియబుల్ నేమ్ ఉంది. సో ఈ వేరియబుల్ లోపల ఏముంటుంది? ఈ వేరియబుల్ నేమ్ ఎంత ఉంటుంది? వాల్యూ ఉంటుంది. వాల్యూ ఏంటి? 560. సో మీకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే టోటల్ మార్క్స్ ఈక్వల్ టు 560 అని వస్తుంది. అంటే ఏం చేసాం మనం? మెసేజ్ని వేరియబుల్తో కలిపి ప్రింట్ చేసాం. నెక్స్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏం చేసామంటే మళ్ళీ సేమ్, ఇది మెసేజ్. డబుల్ కోట్స్లో ఉందంటే మీనింగ్ ఏంటి? మెసేజ్. ఇదేంటి? ఇది వేరియబుల్ కాదు, ఎక్స్ప్రెషన్. ఎందుకు? మార్క్స్ని 6తో డివిజన్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుద్ది? యావరేజ్ ఈక్వల్ టు అని ప్రింట్ అవుద్ది. తర్వాత ఏమొస్తుంది మనకి? మనం 6తో చేసినప్పుడు మనకి సమ్ వాల్యూ
సమ్ 90 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది ఒక వాల్యూ. సో ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే Cout ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయొచ్చు, అదేవిధంగా ఒక ఎక్స్ప్రెషన్ని ప్రింట్ చేయొచ్చు, ఒక మెసేజ్ని ప్రింట్ చేయొచ్చు, వాటి యొక్క కాంబినేషన్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో Cin, Cout అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. రెండింటిపైన మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు రెండింటిని వాచ్ చేయండి. ఈ 2 టాపిక్స్ కూడా మన సొంతంగా ప్రోగ్రామ్స్ రాసినప్పుడు మనకి చాలా ఉపయోగపడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మన సిపిపిలో కొన్ని మ్యానిపులేటర్స్ ఉంటాయి. ఆ మ్యానిపులేటర్స్ని మనం Cout ఆబ్జెక్ట్తో యూజ్ చేసి మన అవుట్పుట్ అయితే మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.